హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చక్కెర పొంగలండి. తయారు చేసే విధానం చూసేద్దామా? అరకప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేయించుకుని తరువాత పప్పు బియ్యం కలిపి బాగా కడిగి కుక్కర్లో వేసి 2 కప్పులు వాటర్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికిన తర్వాత కప్పు బెల్లం, ఒక అరకప్పు షుగర్ వేసుకుని కప్పు వాటర్ వేసుకుని తీగపాకం వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని తగినంత నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టి ముందుగా ఉడికించుకున్న రైస్లో ఆ మరిగిన పాకాన్ని వేసి బాగా కలపాలి. ఈ పాకం కలిపిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యిని కలుపుతూ చిటికెడ పచ్చకర్పూరం కూడా వేస్తే చక్కెర పొంగల్లో ఉన్న టేస్టు ఆ కలపడంలోనే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలా కలిపిన ఈ చక్కెర పొంగల్ ఒక బౌల్లో తీసుకుని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ అండి. టేస్ట్ మాత్రం నేను బాగానే చూస్తున్నాను, కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.